వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని లైట్ తీసుకుంటున్న ఎంవీవీ అని కూడా మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆయన ఎవరో కాదు, వైజాగ్ నుంచి గతంలో మొన్నటి 2019 ఎన్నికల్లో ఎంపీగా పనిచేసిన ఎంవీవీ సత్యనారాయణ. గత కొన్ని రోజులుగా మనం చూసినట్లయితే ఎంవీవీ ఎక్కడా కూడా మనకి యాక్టివ్గా కనిపించరు వైసీపీలో. అసలు ఆయన వైసీపీలో ఉన్నారా లేదా అనే చర్చ కూడా ఈరోజు జరుగుతూ వస్తుంది. ఇంకోవైపు చూసినట్లయితే మొన్నటి ఎన్నికల్లో ఆయన వైజాగ్ తూర్పు నుంచి పోటీ చేశారు ఎమ్మెల్యేగా. బట్ ఓడిపోవడం జరిగింది వెలగపూడి రామకృష్ణ చేతిలో. ఆ తర్వాత మాత్రం అక్కడ సమన్వయకర్తగా ఆయన పనిచేస్తున్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి అలా అనుకుంటూ ఉన్నప్పటికీ ఎక్కడా ఎంవీవీ పార్టీలో ఉన్న ఆనవాళ్ళు కానీ, పార్టీలో యాక్టివ్గా ఆయన పార్టిసిపేట్ చేసిన, పార్టీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసిన అంశాన్ని కానీ మనం చూడం. సో ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా ఎంవీవీ లైట్ తీసుకుంటున్నారు అన్న చర్చ జరుగుతోంది. అందుకు కారణం ఉంది. ఎందుకంటే స్వయంగా ఎంవీవీని రాజకీయాల్లో తీసుకురావడమే కాదు, ఆయన కెరీర్తో జగన్మోహన్ రెడ్డి ఒక ఆట ఆడుకునే ప్రయత్నం అయితే చేశారు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత ఆయన ఓటమితో పాటు తనను కూడా ఓటమి పాటలు చేశారనే ఒక అనుమానం కానీ, ఒక అభిప్రాయం కానీ ఎంవీవీ లాంటి వాళ్ళలో చాలామంది వైసీపీ నేతల్లో ఉంది. అందుకే ఈరోజు వాళ్ళు ఎక్కడా కూడా మనస్ఫూర్తిగా పార్టీ కార్యక్రమాల్లో గానో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పిలుపులు ఇచ్చిన నిరసన కార్యక్రమాల్లోనో, పార్టీ తరఫున చేయాల్సిన కార్యక్రమాల్లోనూ ఎక్కడ చాలామంది నేతలు అందుకే స్వచ్ఛందంగా ముందుకు రావట్లేదు, అసలు స్వచ్ఛందంగా పాల్గొనలేదు. తమ కాన్స్టిట్యున్సీలో అసలు ఉన్నారా లేదో కూడా తెలియని పరిస్థితి. ఎంవీవీ కూడా అలాంటి కోవలోకే వస్తారు. మనం చూసినట్లయితే ఆ స్థాయిలో ఎందుకు జగన్మోహన్ రెడ్డితో వీళ్ళకి గ్యాప్ వచ్చింది, ఈయనకి ఎస్పెషల్లీ ఎంవీవీ కంటే, దానికి అనేక కారణాలు ఉన్నాయి. గతంలో మనం చూసినట్లయితే వైజాగ్ సీట్ అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక ప్యాషన్. వైజాగ్ ఎంపీ సీటు అనేది ఫస్ట్ నుంచి కూడా ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా వైజాగ్ ఎంపీ సీటు విషయంలో ఎప్పుడూ అంతే ప్యాషనేట్గా ఉంటూ వచ్చారు. మనం చూసుకుంటే ఒకసారి 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ ఆయన 12లో ఉప ఎన్నికలను ఫేస్ చేశారు. అప్పుడు క్లీన్ స్వీప్ చేశారు కూడా ఆయన జైల్లో ఉన్నప్పుడు. 2014 ఎన్నికలు అంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం ఫేస్ చేసిన సార్వత్రిక ఎన్నికలు అనుకోవచ్చు వాటిని మనం. అలాంటి ఎన్నికల్లో సైతం వైజాగ్ నుంచి తన తల్లి విజయమ్మని అక్కడ నిలబెడతాం జరిగింది. చాలామంది నేతలు వారించారు జగన్మోహన్ రెడ్డిని, విజయమ్మని అక్కడ పెడతాం కరెక్ట్ కాదు, ఆ ఎక్స్పెరిమెంట్ మనకు వర్కౌట్ కాదు అని చాలామంది నేతలు వారించినా, బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ రోజు ఎంతమంది వారిస్తున్నాం వినకుండా విజయమ్మ లాంటి వాళ్ళ వైపు మొగ్గు చూపడం జరిగింది. ఆ రోజు బీజేపీ అలయన్స్లో టీడీపీ ఉంది, ఎన్డీఏ అలయన్స్ తరఫున బీజేపీ అభ్యర్థిగా హరిబాబు అక్కడి నుంచి పోటీ చేశారు. ఆయన చాలా సౌమ్యుడైన వ్యక్తిగా హరిబాబుకి పేరుంది. మరోవైపు చూస్తే విజయమ్మని నిలబెడతమే కాదు జగన్మోహన్ రెడ్డి కొంతాల రామకృష్ణ లాంటి వాళ్ళని అక్కడ ఆ బాధ్యతలు కూడా ఇచ్చున్నారు, విజయమ్మని గెలిపించుకునే బాధ్యతలు. ఇక ఆ రోజు టీడీపీ కూటమి చేసిన ఒక ప్రచారం కానీ, హరిబాబు మీద ఒక సాఫ్ట్ కార్నర్ కానీ, ఎన్డీఏతో టీడీపీ టైఅప్ కానీ, ఇలా విభజన తర్వాత చంద్రబాబు నాయుడు లాంటి ఒక అనుభవం ఉన్న నేత మాకు కావాలని అందరూ అనుకోవడం కానీ, సో ఇలాంటి కొన్ని కారణాలతోని, మెజారిటీ కారణాలతోని ఆ రోజు సాక్షాత్తు విజయమ్మే ఓడిపోయింది. ఎందుకంటే అంతకంటే ముందుగా 2 ఏళ్ల ముందు పులివెందులు ఎమ్మెల్యేగా నిలబడితే ఉప ఎన్నికల్లో వైఎస్ చనిపోయిన తర్వాత తన బిడ్డ జైల్లో ఉన్న సమయంలో భారీ మెజారిటీతో విజయమ్మ ఎమ్మెల్యే అయ్యి ఎల్పీ లీడర్గా కూడా పనిచేశారు. జగన్ జైల్లో ఉన్నంతకాలం గౌరవ అధ్యక్షులుగా కూడా పనిచేశారు పార్టీకి. అలాంటి విజయమ్మను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో నిలబెట్టి 2014లో పరువు తీసే ప్రయత్నం అయితే చేశారు. అటు ప్రతిపక్షాలకి, తన ప్రత్యర్థులకు కూడా ఒక ఆయుధంగా మారింది విజయమ్మ ఓటమి అనేది. అంతకుముందు తన బాబాయ్ ఎమ్మెల్సీ ఓటమి అనేది కూడా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కావాలని చేసిన తప్పుల్లాగా మారిపోయాయి. కానీ మనం చూస్తే అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా వైజాగ్ సీట్ మీద ఫోకస్ పెట్టారు. ఆయన వైజాగ్కి ఎవరు అభ్యర్థులు దొరుకుతారా అనుకునే క్రమంలో స్థానికంగా అటు రియల్టర్గా, అటు సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా ఎస్టాబ్లిష్ అయిన ఎంవీవీ జగన్మోహన్ రెడ్డికి కనిపించారు. దట్టు క్యాస్ట్ ఈక్వేషన్స్ వైజాగ్ సీట్ని ఎక్కువగా ప్రీడామినెంట్గా ఉంటాయి, అక్కడ డామినేట్ కూడా చేస్తూ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఎంవీవీని తన పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసేందుకు చూస్ చేసుకోవడం జరిగింది. వైజాగ్ అనేది నిజంగానే ఒక హాట్ సీటే. అటు చూస్తే బాలకృష్ణ చిన్నాలుడు భరత్ వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు టీడీపీ నుంచి. ఆ రోజు జనసేన కూడా టీడీపీతో ఇండిపెండెంట్గా ఎన్నికలకు వెళ్ళింది. జనసేన తరపున జేడీ లక్ష్మీనారాయణ, మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ ఆ రోజు ఎంపీగా పోటీ చేశారు. ఇలా ఒక సుదీర్ఘ ట్రయాంగిల్ ఫైట్లో జరిగిన పోరాటంలో ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక వైసీపీ వేవ్ కావచ్చు, ఎంవీవీ లాంటి మీద అప్పటి వరకు ఉన్న ఒక ఇమేజ్ కావచ్చు, ఆయన ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఇక గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అమరావతిని వ్యతిరేకిస్తూ 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. ఆ 3 రాజధానుల నిర్ణయం క్రమంలోనే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డి నియమించడం జరిగింది. ఎందుకంటే అప్పటికే తన ప్రధాన సలహాదారుగా సజ్జలను పెట్టుకున్నారు కాబట్టి విజయసాయిరెడ్డిని అక్కడ ఉంచే పరిస్థితి భారతీయ వైపు నుంచి లేదు. అందుకనే విజయసాయిరెడ్డిని పాపం వైజాగ్ పంపించారు, ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇచ్చారు. ఇక వన్స్ ఉత్తరాంధ్రకి ఆయన అనఫిషియల్ సీఎంగానే వ్యవహరించారు. అప్పటి నుంచి ఆ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అనేక కాంట్రవర్సీల్లో, అనేక వివాదాల్లో ఎప్పుడూ వార్తల్లోనే ఉంటూ వచ్చారు ఆయన. బట్ ఇదే సమయంలో మనం చూసినట్లయితే అటు ఎంవీవీతో కూడా విభేదాలు తెర మీదకి వచ్చాయి, సొంత పార్టీ నేతలతో కూడా.
ఇక ఎంవీవీతో రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు, స్థానికంగా ఉన్న ల్యాండ్ ఇష్యూస్ పరంగా కావచ్చు, విజయసాయి రెడ్డితో ఒక ఆధిపత్య పోరైతే నడిచింది చాలా రోజుల పాటు. ఎంవీవీ ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర మొత్తుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన లైట్ తీసుకునే పరిస్థితి అయితే ఉంది. ఇక శరత్చంద్రారెడ్డి లాంటి వాళ్ళ అరెస్టులు, లిక్కర్ మాఫియా వ్యవహారాలు, ఎంవీవీతో గొడవల్లో విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఆ బాధ్యతల నుంచి తర్వాత తొలగించారు, అది వేరే విషయం. బట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఎంవీవీ మాత్రం నిజంగానే సఫికేషన్ ఫీల్ అవుతూ వచ్చారు. ఆఖరికి ఒక ఎంపీగా ఉంటే ఆయన కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసిన పరిస్థితి ఉంది. అయితే అది కూడా సొంత పార్టీ నేతలే కారణం అంటూ కూడా పాపం ఆయన వాపోయారు చాలామంది ముందు. అసలు ఆ క్వశ్చన్ ఎవరన్నా అడిగినా కూడా అటు పార్లమెంట్లో అయినా ఇటు ప్రెస్ మీట్లో అయినా అంత రోషం వచ్చేది, ఆయనకి ఇంతెత్తున ఎగిరిపడేవాళ్ళు పాపం ఎంవీవీ. అలా ఆయన పూర్తిగా ఒక ఫ్రస్ట్రేషను, ఒక డిప్రెషన్, ఎంపీగా వైఎస్ఆర్సీపీ తరపున పనిచేసిన పాపానికి అనేక రకాలుగా ఎంవీవీ సఫికేషన్ ఫీల్ అవుతూ వచ్చారు. నిజానికి ఆయన ఒక వ్యాపారవేత్తగా ఉన్నప్పుడు చాలా పీస్ఫుల్గా ఉండుంటారు పాపం. ఆల్మోస్ట్ ఒక 3 years ఎంవీవీకి అక్కడ వాతావరణం మాత్రం ముళ్ళ మీద కూర్చున్నట్టుగానే ఒక వాతావరణాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి టీం క్రియేట్ చేస్తూ వచ్చింది. అది అందరికి స్థానికంగా ఉన్న నేతలు అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే భరత్ కాన్స్టిట్యున్సీలో తన ఎంపీ పరిధిలో అన్ని కాన్స్టిట్యున్సీస్ని టచ్ చేసే ప్రయత్నం చేశారు. అన్ని కాన్స్టిట్యున్సీస్ని కూడా తిరిగారు. మొత్తం పాదయాత్ర టైప్లో మొత్తం వైజాగ్ మొత్తాన్ని కూడా తనకు దగ్గర చేసుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇక 2024 ఎన్నికలు వచ్చాయి. 2024 సమయంలో ఎంవీవీకి టికెట్ ఇవ్వాలా లేదనే అంశంలో జగన్మోహన్ రెడ్డి ఎంవీవీని తీసుకొచ్చి తూర్పులో నిలబెట్టారు. వైజాగ్ తూర్పులో అక్కడ ఉన్న వెలగపూడి రామకృష్ణబాబు వరుస విజయాలతో తనకు ఎదురు లేదన్న, అప్రతిహత విజయాలతో తనకు ఎదురు లేదన్న ఇమేజ్ ఉంది వెలగపూడికి. టీడీపీ క్యాడర్లో కావచ్చు, ఆయన అనుచరులో కావచ్చు, అలాంటి ఇమేజే ఉంది. అలాంటి వెలగపూడిని ఎలాగైనా ఢీ కొట్టాలి అంటే, తూర్పు సీట్లను తన ఖాతాలో వేసుకోవాలి అంటే ఎంవీవీని తీసుకొచ్చి అక్కడ పెట్టాలి, క్యాస్ట్ ఈక్వేషన్ అని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కట్టి లాస్ట్ మినిట్లో పాపం ఎంవీవీని ఇష్టం లేకున్నా తూర్పులో ఆయనకు బలవంత పెళ్లి చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక కూటమి వివేవ్ కావచ్చు, వెలగపూడికి స్థానికంగా ఉన్న చరిష్మా కావచ్చు, అక్కడ ఆయన కొట్టేవాళ్ళే లేదనుకోవచ్చు మనం. సో అలా ఆయన అప్రతిహతంగా గెలిపాయి వెలగపూడి రాజకీయ జీవితంలో. అలా ఎంవీవీని కూడా చాలా ఈజీగా ఓడించగలిగారు. అయితే ఈరోజు తూర్పు సమన్వయకర్తగా ఎంవీవీ ఉన్నారని చెప్తున్నా. అక్కడ అటు అక్రమాని విజయ నిర్మల మొదలుకొని వంశీ యాదవ్ లాంటి వాళ్ళు ముందే పార్టీ నుంచి బయటకు వచ్చారు ఎంవీవీ లాంటి వాళ్ళ కారణంగా. అక్రమాని విజయ నిర్మల మొదలుకొని అనేక మంది ఎంవీవీతో విభేదిస్తూ వచ్చారు ఎన్నికల సమయంలో. నేను ఇప్పటికి కూడా ఆ విభేదాలు అయితే కొనసాగుతున్నాయి. సో ఈరోజు పూర్తిగా ఆయన ఇన్యాక్టివ్ అయిపోయారు ఎంవీవీ సత్యనారాయణ. తూర్పు కాన్స్టిట్యున్సీలో సమన్వయకర్త బాధ్యతలకు ఆయనకు ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ఆయన ఎక్కడ ఇన్వాల్వ్ అయిన పరిస్థితి కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ మనం ఆయన చూడం. సో అందుకే జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఎంవీవీ లైట్ తీసుకుంటున్నారన్న చర్చ అయితే ఉంది. మరి ఈ విషయంలో ఎంవీవీ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డితో అంతే టచ్లో ఉన్నారా, లేకపోతే కావాలనే జగన్మోహన్ రెడ్డిని ఆయన లైట్ తీసుకుంటున్నారనేది కూడా ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.